హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ రివ్యూ ఆఫ్ కాంతారా చాప్టర్ 1. ఈ మూవీ 2022లో రిలీజ్ అయిన కాంతారా అనే మూవీకి ప్రీక్వెల్గా వచ్చింది. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ గుడ్ వన్ అనిపించింది. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే బాంగ్రా కింగ్డమ్ అండ్ కాంతారా ట్రైబ్ మధ్య గొడవ ఏంటి, అసలు బాంగ్రా కింగ్స్ కాంతారాలోకి రావడానికి ఎందుకంత భయపడుతున్నారు, కాంతారాలో ఏముంది, అండ్ ఆ ట్రైబ్కి లీడర్ అయిన బెర్మి తన వాళ్ళు ఫ్యూచర్లో బాగుండడానికి తీసుకున్న డెసిషన్స్ ఏంటి, ఇదంతా మీరు మూవీలోనే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం అయితే మనకి టోటల్గా 2 hours 48 minutes వరకు అయితే ఉంటుంది. మూవీ స్టార్టింగ్లో 10 to 20 minutes సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్ అన్నీ కూడా స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వడానికి అండ్ మూవీ మీద ఇంట్రెస్ట్ పెరిగేలా చేశాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో మధ్యలో కొన్ని సీన్స్ నార్మల్గానే ఉన్నాయనిపించింది. అండ్ కొన్ని ప్లేసెస్లో కామెడీ బాగానే వర్క్ అయింది. అండ్ ఆ మార్కెట్లో రథం వెళ్లే సీన్ అయితే మంచిగా డిజైన్ చేసుకున్నారనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో మూవీ కొంచెం స్లోగా వెళ్ళింది. ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే సూపర్గా ఉందనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ 10 to 15 minutes అయిన తర్వాత ఒక సీన్ అయితే ఉంటుంది, అదైతే అదిరిపోయింది. లిటరలీ ఆ సీన్ ఇంకా ప్రీ క్లైమాక్స్ సీన్స్ అయితే గూస్ బంప్స్ అయితే తెప్పించారు. ప్రీ క్లైమాక్స్ దగ్గర వచ్చిన ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగుంది. అండ్ క్లైమాక్స్ లో వరాహ రూపం సాంగ్ తో ఎండ్ చేశారు. ఇంకా చాప్టర్ 2 ఉండబోతుందని రివీల్ చేశారు. అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఒక్క సీన్లో తప్ప మూవీ అంతా విఎఫ్ఎక్స్ కానీ విజువల్స్ కానీ టాప్ నాచ్ ఉన్నాయి. క్వాలిటీ కూడా అదిరిపోయింది. మూవీలో టైగర్ కానీ ఆ యానిమల్స్ అన్ని చాలా రియలిస్టిక్గా అనిపించాయి. బట్ మూవీలో కొన్ని పాయింట్స్ అయితే నచ్చలేదు. అదేంటంటే మూవీ అంతా చాలా డిమ్గా అనిపించింది. కలర్ గ్రేడింగ్ ఇంకాస్త బ్రైట్గా ఉండుంటే బాగుండేది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను వెళ్ళిన థియేటర్ ఫాల్టో లేదో మూవీలోనే అలా ఉందో తెలియదు, వాయిస్ అండ్ సౌండ్ క్లారిటీ అయితే అంత బాగాలేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ అయితే అదిరిపోయింది. మెయిన్లీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో అయితే సూపర్గా పర్ఫామ్ చేశారు. అండ్ రుక్మిణి వాసంత్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ ద రోల్స్. మ్యూజిక్ విషయానికి వస్తే మూవీలో సాంగ్స్ అయితే బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్గా ఉంది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో బ్యాడ్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏవీ లేవు, కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఫైనల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. మూవీని థియేట్రికల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చా అంటే తప్పకుండా కొన్ని సీన్స్ కోసం థియేటర్లో అయితే వాచ్ చేయొచ్చు. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.